వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ టీచర్. సర్వాన్ని శివమయంగా చూడడం వల్ల నీవు శివుడు అవుతావా? కానే కావు. కానీ నీవు శివుడివి అయితేనే సర్వాన్ని చూడగలవు. చూడండి ఏం చెప్పాడు, నీవు శివుడివి అయితేనే సర్వాన్ని చూడగలవు. ఆయన అనుకోవాలి వీడు నా దగ్గరికి రావాలని, అప్పుడు నువ్వు వెళ్ళగలవు. నేను దేవుణ్ణి అన్నటువంటి వాడు ఎవరో తెలుసా? హిరణ్యకశిపుడు అన్నాడు నేనే దేవుణ్ణి, నేను చెప్పినట్టు నువ్వు వినాలి అని అన్నాడు. నేను కూడా దేవుణ్ణే అన్నాడు ప్రహ్లాదుడు. అది తండ్రి కొడుకులు ఉన్నటువంటి తేడా. ఏ మనస్సు అయితే తనతో సహా సకలాన్ని త్రోసివేస్తుందో, ఏ మనస్సు అయితే సకలాన్ని తనలో ఇముడ్చుకుంటుందో ఆ మనస్సే బ్రహ్మం, అదే పరబ్రహ్మ స్వరూపం. తనకేదీ కనిపించకపోవడం అంధకారం, దానితో పాటు తనకు తాను కూడా కనిపించకపోవడం అదే ప్రకాశం అనేది అవుతుంది. దానికి అతీతంగా కూడా తనకేదీ తెలియకపోవడం అనేది అజ్ఞానం, దానితో పాటు తనకు తాను కూడా తెలియకపోవడమే జ్ఞానం. తనకు తానే తెలియకపోవడం వాళ్ళు జ్ఞానులు అంటే. దానికి అతీతం కూడా అదే అవుతుంది. నేను జీవిడి అన్నటువంటి అబద్ధాన్ని నిజం చేసుకొని అనుకొని నిజం చేసుకుంటున్నావు నీవు. కానీ నేనే బ్రహ్మ అని ఎందుకు అనుకోవడంలా? అసలు నిజమైనటువంటి బ్రహ్మ పదార్థం నీవు, నీ పేరు కానే కాదు. భగవంతునితో సమానమైన భక్తుడు లేడు, భక్తునితో సమానమైన భగవంతుడు లేడు. ఇద్దరికీ అవినాభావ సంబంధం అనేది ఉంది. సాకారుడైనటువంటి భగవంతుడే భక్తుడు, నిరాకారుడైనటువంటి భక్తుడే భగవంతుడు అవుతాడు. తనలోనే పుట్టి తనలోనే పెరిగి తనలోనే నశించి ఆలోచన వంటిది ఈ దేహం, ఈ భూమండలం, ప్రపంచం మొత్తం కూడా అంతే. శిష్యుడికి గురువు ఉంటాడు, గురువుకి శిష్యుడు ఉండడు. భక్తుడికి భగవంతుడు ఉంటాడు, భగవంతుడికి భక్తుడు ఉండడు. అజ్ఞానికి జ్ఞాని ఉంటాడు, జ్ఞానికి అజ్ఞాని అనేటువంటి వాళ్ళు కనపడు. ఎందుకని? అందరూ మహాజ్ఞానులే. అసలు నీ మతం నా మతం నా దేవుడు అంటున్నావు. నీ మతంలో ఉండేటువంటి సారాంశం, నీ దేవుడి యొక్క శక్తి నిజంగా నీలో ఉన్నట్లయితే అందరూ నీ మతస్థుల్లాగే కనిపిస్తారు, అంతే. ఇంక చెప్పుకోవాల్సిన అవసరం లే. అక్కడ నీవు ఒక్కడుగు ఎడంగా ఉండగలిగితే చాలు. ఇదొక్కటే ఈ ఆధ్యాత్మికంలో నీవు పొందేటువంటి గొప్ప మేలు అనేటువంటిది అవుతుంది. నది తన మానాన తాను పోతూ ఉంటుంది. ఒకడు దాహం తీర్చుకుంటాడు, ఇంకొకటి ఏం చేస్తాడు? జీవితం మీద విరక్తి వచ్చి దాంట్లో దూకి చేస్తాడు, ఆత్మహత్య చేసుకుంటాడు. ఈ రెండింటికి కారణం నది అవుతుందా? కానే కాదు. నది దాని మానాన దాని ప్రవాహం దాని మానానది పోతూ ఉంటుంది. దేవుడు కూడా తన మానాన తాను ఉంటూనే ఉంటాడు. ఒకడు తరిస్తాడు దేవుణ్ణి, ఇంకొకడు మర్చిపోయి దుఃఖిస్తాడు. దేవుడికి ఏ సంబంధం లేదు. నీకు వచ్చేటువంటి కష్టాలకి సుఖాలకి కారణం ఆయన అవుతాడా? కానే కాడు. కష్టాలు వస్తేనేమో ఆయన దుడుతున్నావు, అదే సుఖాలు వస్తే నా గొప్పతనం అంటున్నావు అన్నమాట. అసలు ఈ రెండిటికి నీవే కారణం, ఆయన కారణం కానే కాదు. అసలు కోయిల ఉంది కదా, కోయిల ఎవరి కోసం కూస్తుంది? అది ఎవరి కోసమో కూయుడు, దాని స్వభావం. ఋషి ఎవరి కోసము జీవించడు, తన కోసమే జీవిస్తాడు. తానై సంసారాన్ని పట్టుకొని ఉంటే వాడిని సంసారి అని అంటాం. సంసారం తనను పట్టుకుందనుకోండి, వాడే సన్యాసి అవుతాడు. తాను భగవంతుణ్ణి తలిస్తే తాను భక్తుడవుతాడు, భగవంతుడు తనను తలిస్తే ముక్తుడవుతాడు. బంధం నిజంగా బంధమే అయితే అది తొలగదు. మోక్షం నిజంగా మోక్షమే అయితే అది కలగదు. తొలగేది బంధము కాదు, కలిగేది మోక్షము కానే కాదు. నువ్వు చూసేటువంటి ప్రపంచం నీదే, నీవే ఈ ప్రపంచంలో ఉన్నావు. ప్రతిది గమ్యం కూడా సముద్రమే. ప్రతి జీవి గమ్యం చివరికి దైవానికి పోవాల్సిందే. నవరసాలన్నీ కూడా అనుభవించి మానవుడు చివరికి ఎక్కడికి పోతున్నాడో? శాంతరసానికి పోతున్నాడు. అదే రకంగా కష్టాలు సుఖాలు మొత్తం అనుభవించి చివరికి ఏం కోరుకుంటున్నాడు? మరణం. అది అనాయాస మరణాన్ని కోరుకుంటున్నాడు మానవుడు. చనిపోయేటప్పుడు నేను ఎటువంటి బాధలు లేకుండా నీలో చేర్చుకోవాలని కోరుకుంటున్నాడు దేవుణ్ణి. కానీ మొట్టమొదటి ఏం చేస్తున్నాడు? మరణం అంటే భయపడుతున్నాడు. చివరిలో కోరుకునేది మళ్ళీ దాన్ని.
ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి అని అనుకోవడం అనేదే సాధన. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాము అని ఉండడం అనేటువంటిది సిద్ధి అనేటువంటిది అవుతుంది. కుండంతా మట్టే, కానీ మట్టిలో కుండ ఉంటుందా? ఉండనే ఉండదు. కంకణం అంతా కూడా బంగారమే, కానీ బంగారంలో కంకణం ఉంటుందా? ఉండనే ఉండదు. జగత్తంతా కూడా దేవుడే అనడంలో సందేహమే లేదు. దేవుడిలో జగత్ అనేటువంటిది ఉండదు, మొత్తం ఆయనే. అందుగలడిందు లేడను సందేహము వలదు అన్నాడు. అందుకే మహాకవి భక్త పోతన, తండ్రిలో దేవుణ్ణి చూసినటువంటి వాడు పుండరీకుడు, తన తండ్రిలోనే చూశాడు ఆయన. దేవుడిలో తండ్రిని చూసినటువంటి వాడు ప్రహ్లాదుడు. భర్తలో దేవుణ్ణి చూసింది అనసూయ మహాతల్లి. దేవుడిలో భర్తను చూసింది మీరాబాయి. గురువులో దేవుణ్ణి చూసినటువంటి వాడు సిద్ధయ్య. బ్రహ్మంగారిలోనే దేవుణ్ణి చూశాడు ఆయన. దేవుడిలోనే గురువును చూసినటువంటి వాడు రమణ మహర్షి, అరుణాచల రమణ మహర్షి. ఏ దేవుణ్ణి ఏ దేవుణ్ణి చూసినా శివుడు తప్ప మరేదీ కనిపించదో వాడే శివుడు, వాడే శివుడు. ఏ దేవుణ్ణి ఏ రూపాన్ని చూసినా విష్ణువు తప్ప ఎవరు కనపడరో వాడే వైష్ణవుడు, అదే విష్ణువు. దేవుడిలా ఉండేటువంటి శక్తి నాకు లేదు, దేవుడికి నాలాగా ఉండే శక్తి లేదు. నేను దేవుడు అవ్వాలి అనుకోవడం అనేది అది ఒక పెద్ద సాధన అవుతుంది. దేవుడు నాలా ఉన్నాడని ఉండటం అనేటువంటిది సిద్ధి అవుతుంది. ఉపవాసం అంటాం కదా మనం, కార్తీక మాసం ఉపవాసాలు, రంజాన్ ఉపవాసాలు అంటాం కదా. ఉపవాసం అంటే ఏమీ తినకుండా ఉండడం కాదు, సమీపంలో వాసం నివసించడం. నువ్వు ఎవరిని గురించి అంటే నీ దైవం ఎవరైతే ఉన్నారో వాళ్ళను స్మరిస్తూ ఉండడం అన్నమాట. అది ఉపవాసం అనేటువంటిది. జాగరణ అంటాం. జాగరణ అంటే నిద్ర నుండి మేలుకొనడం కాదు, మెలకువ నుండి మేలుకోవడం, అదే జాగరణ. బంగారం బంగారంగా ఉంటే లాభం లేదు, అది నగగా ఉంటేనే దానికి విలువ. మెళ్ళో హారాలు బ్రాస్లైట్ లాగా ఉంటేనే దానికి విలువ. నగగా ఉంటే లాభము లేదు, అది బంగారంగా ఉంటేనే దానికి విలువ. దేవుడుగా ఉంటే లాభమే లేదు, ప్రపంచంగా ఉంటేనే విలువ. ప్రపంచంగా ఉంటే లాభము లేదు, అది దైవంగా ఉంటేనే దానికి విలువ అనేటువంటిది ఉంటుంది. 100 మెతుకులు తినవలసి ఉంటే 99 మెతుకులతో ఆపడం కుదురుతుందా? కుదరదు. 101 మెతుకులు తినడం అనేటువంటిది కూడా కుదరదు. 100 శ్వాసలు, ఉచ్ఛ్వాస నిశ్వాసలు, 100 శ్వాసలు పీల్చవలసి ఉంటే 99 శ్వాసలతో ఆపడం కుదురుతుందా? కుదరదు. 101వ శ్వాస పీల్చడం కూడా కుదరదు. ఎండ సూర్యుడు అవ్వాలని ప్రయత్నిస్తుందా? ప్రయత్నించలేదా? ప్రయత్నించిన అవుతుందా? కానే కాదు. వెన్నెల చంద్రుడు అవ్వాలని ప్రయత్నిస్తుందా? అది జరిగేది కాదు. జీవుడు దేవుడు అవ్వాలని ప్రయత్నించడం కూడా అంతే అవుతుంది. జీవుడు జీవుడే, దేవుడు దేవుడే. తనను మినహాయించి జగత్తు చూస్తే తాను జీవుడు, తనతో కలిపి జగత్తును చూస్తే తానే జీవుడవుతాడు. ఆత్మానుభవాన్ని ఆత్మకే వదిలేయి, దేహానుభవాన్ని దేహానికే వదిలేయి. ఆ గొడవ కానీ ఈ గొడవ కానీ అసలు నీకెందుకు అంటారు గురువుగారు సుబ్రహ్మణ్యం గారు. ఒకని చేత ఆమోదించబడేది సత్యం కానే కాదు, ఒకని చేత అనుభవించబడేది ఆత్మ అనేటువంటిది కానే కాదు. ప్రశ్నించేవాడికి తానే ప్రశ్న, తనకు ప్రశ్న కాదు అది. సమాధానం ఇచ్చేటువంటి వాడికి తానే సమాధానం, తన చేతనే ఇవ్వబడేది కాదది. నీవు ఎలా ఉండాలో అలాగే ఉన్నావు, ఈ ప్రపంచం ఎలా ఉండాలో అలాగే ఉంది. మార్పు తేవలసిన అవసరం ఎప్పుడూ ఎక్కడా లేనే లేదు. సృష్టిలో ప్రతిదీ దేనికది సహజంగా